గుడ్ మార్నింగ్. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదు సిద్ధం చేశారన్న సమాచారంతో 30 మంది పోలీసులు కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంలో సోదాలు చేశారు. ఉదయం 6 గంటలకే సీఎం రమేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు 3 అంతస్తుల భవనంలో అణువణువు గాలించారు. దాదాపు గంటసేపు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈసీ ఆదేశాలతోనే సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసుల సోదాల సమయంలో సీఎం రమేష్తో పాటు ఆయన సోదరుడు సురేష్ నాయుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. సోదాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారని పోలీసులను ప్రశ్నించారు. కక్ష సాధింపులో భాగంగానే తన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. కంప్లైంట్ ఉందని అడిగారు. అడిగితే ఏం లేదు, మాకు ఇన్స్ట్రక్షన్ అన్నారు. మీరు ఉండండి, నేను ఎక్కితో మాట్లాడుతానన్నాను. చూస్తున్నాం. ఎలక్షన్ బ్రేకింగ్లో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఓటర్లకు పంచేందుకు భారీగా నగదు సిద్ధం చేశారన్న సమాచారంతో 30 మంది పోలీసులు కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్ నివాసంలో సోదాలు చేశారు. ఉదయం 6 గంటలకే సీఎం రమేష్ ఇంటికి చేరుకున్న పోలీసులు 3 అంతస్తుల భవనంలో అణువణువు గాలించారు. దాదాపు గంట సేపు సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఈసీ ఆదేశాలతోనే సీఎం రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇక పోలీస్ సోదాల సమయంలో సీఎం రమేష్తో పాటు ఆయన సోదరుడు సురేష్ నాయుడు ఇంట్లోనే ఉన్నారు. సోదాలు నిర్వహిస్తున్నటువంటి పోలీసులను అడ్డుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా నిర్వహిస్తారని పోలీసులను ప్రశ్నించారు. కక్ష సాధింపులో భాగంగానే తన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారని సీఎం రమేష్ ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్, పైన నుంచి డైరెక్షన్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి ఎవరు చేతుల్లో ఉన్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా. ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా వస్తున్నాయి, బ్రహ్మాండంగా స్పందన ఉంది, ప్రజలు వన్ సైడ్గా ఉన్నారు. ఈ ఎలక్షన్ ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని మొన్న లోటస్ పండ్లో కూర్చొని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం, ఆ కుట్రలో భాగంగా మన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈరోజు నా పైన దాడులు. నేను ఇంకా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నా కంటిన్యూగా. నేనేదో మా ఇంట్లో ఒకటే చేశారనుకున్నాను. మా పోటవర్తి గ్రామంలో 5,500 ఓట్లు ఉన్నాయి. ఈ 5,500 ఓట్లు వన్ సైడ్ ఓట్లు, హిస్టారికల్గా తెలుగుదేశం ఓట్లు. ఇక్కడ వేరే లేదు. హిస్టారికల్గా ఆల్మోస్ట్ తెలుగుదేశం వన్ సైడ్ విలేజ్. ఇప్పుడు తెలుస్తుంది నాకు, మా ఊరంతా ఇల్లు ఇంచి చెక్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తున్నారు. రేపు ఓటింగ్కి పోవద్దు, మీరు మీ ప్రభుత్వం అనుకున్నారా, ఏమనుకున్నారో, ఎలక్షన్ కమిషన్ ఇది, లేకపోతే పోలీసు మేము అని ఎంత భయభ్రాంతులు రకరకాలుగా మాట్లాడుతూ మీరు వాళ్ళ బట్టలు ఇసిరేయడము, లేకపోతే ఇచ్చేయడము, ఇన్ని రకాలుగా చేస్తారంటే ఇది క్లియర్ కట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్. ఇది అంశంపై లేటెస్ట్ ఇన్ఫో కడప నుంచి నాగరాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, సోదాలు ఎంతసేపు చేశారు? దీనిపై ముఖ్యంగా సీఎం రమేష్ కానీ అలాగే టీడీపీ నేతల వెర్షన్స్ ఏమిటి? ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామునే 5:30 నుంచి 6:30 గంటల వ్యవధిలో సుమారు గంట సేపు ఎర్రగుంట్ల పోట్లదుర్తి గ్రామంలోని సీఎం రమేష్ నాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే సీఎం రమేష్ నాయుడు పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉండడంతో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా వస్తారని చెప్పేసి కూడా వారిని అడ్డుకోవడం జరిగింది. దీనికి తోడు సమీపంలోనే ఆయన కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకుని పోలీసులను అడ్డుకున్న పరిస్థితి అయితే ఎదురైంది. అయితే తమకు పూర్తిగా ఇచ్చే ఆదేశాల మేరకు ఇక్కడికి తనిఖీలకు వచ్చామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా సమీపంలోనే ఆయన కార్యకర్తలు, ఆయన అనుయాయుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్టుగా తెలిసింది. ఇక మొత్తం మీద అయితే పోలీసులు ఓకే నాగరాజ్, థ్యాంక్ యూ. వారం
కంప్లైంట్ ఉందని అడిగారు. అడిగితే ఏం లేదు మాకు